హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు నేను పల్లీల పొడి ఇడ్లీకి, దోశకి, చపాతీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. దీన్ని చూపిస్తాను ఎలా తయారు చేయాలని. దీంట్లో కారం పొడి కలిపానండి నేను. ఆ కారం పొడి నిన్న వీడియోలో చేశాను నేను. చూడండి ఎలా తయారు చేశాను అని. అది ఫ్రైకి, కూరలకి టేస్ట్ వచ్చే కారం పొడి అనేసి ఉంది చూడండి. చాలా బాగుంటుందండి. దాన్ని దీంట్లో కలుపుకుంటే సూపర్ టేస్ట్ అండి. ఇది మీరు ట్రై చేయండి. వేరుశనగ గింజల పొడి అండి. వేరుశనగ గింజలు 1 కప్పు తీసుకున్నాను. ఇవి బాగా వేయించి పెట్టుకోవాలండి. ఇది మనము ఇడ్లీకి, దోశకి ఏమీ లేనప్పుడు, చట్నీలో చేయనప్పుడు కూడా ఇది వేసుకుంటే బాగుంటుందండి. చూడు, వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను చల్లార్చి. దీన్ని మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకుని పౌడర్ చేసుకోవాలి. అంతే. ఇది మనం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న పౌడర్ అండి. కారపొడి కొట్టానని చెప్పాను కదా నేను. దీన్ని మనకి ఎంత కారం కావాలో అన్ని స్పూన్లు వేసుకోవచ్చు. తక్కువ కారం కావాలంటే తక్కువ స్పూన్లు వేసుకోవచ్చు. కారం బాగా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా వాడుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. మనకు కావాల్సినంత వేసుకుని మనము ఇడ్లీకి, వీటికి తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది.